జనసేన పార్టీకి మంచి రోజులొచ్చాయి. అది ఆ రాష్ట్రమా, ఈ రాష్ట్రమా అని చెప్పలేం. ఏ రాష్ట్రంలో అయినా సరే జనసేన పార్టీ దుమ్ము లేపేస్తుందని చెప్పాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఆ కమిటీలు ఇవన్నీ చూసారుగా. కార్యనిర్వహణ సారథుల సమావేశం అని చెప్పి పెట్టారు. అంటే ఒక వినూతమైనటువంటి పద్ధతిని, సరికొత్త రాజకీయ వ్యవస్థని పవన్ కళ్యాణ్ గారు పరిచయం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాయకుల్ని పార్టీ కోసం కష్టపడి నిలబడినటువంటి కష్టాల్లో ఎంత బలంగా నిలబడినటువంటి వ్యక్తుల చేతే ఆ నాయకుల్ని తయారు చేసేటువంటి విధానాన్ని వాళ్ళే ఎన్నుకుంటే తప్ప వాళ్ళకి సర్టిఫికేషన్ ఇస్తే తప్ప వాళ్ళని నాయకుడిగా ఒప్పుకోనటువంటి పార్టీగా జనసేన పార్టీ ఆవిర్భవించబోతుంది. అంటే నార్మల్‌గా తెలుసు జనసేన పార్టీకి సంబంధించి చాలా ఇబ్బందులొచ్చాయి. చాలా ఒడిదుడుకులొచ్చాయి. అదొక పార్టీనా? ఆయన ఒక నాయకుడా? అనేటువంటి మాటలు కూడా వచ్చాయి. బట్ అవన్నీ దాటుకుంటూ అధికారంలో భాగం పంచుకుంది. దేశంలో ఒక సరికొత్త రాజకీయ వ్యవస్థగా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ వెళ్తుంది. సాంప్రదాయ రాజకీయాలకు, సాంప్రదాయ రాజకీయ వ్యవస్థకు సరికొత్త రాజకీయాన్ని పరిచయం చేస్తున్నటువంటి పరిస్థితి జనసేన కనిపిస్తుంది. కులాల గురించి, మతాల గురించి అంటే వాళ్ళని మభ్యపెడుతూ ఓట్ల కోసమే వాళ్ళని ఏదో ఒకటి నీకెందుకు నేను ఇచ్చేస్తా, కాపుల కోసం నేనుంటా, లేదా ఇంకొకళ్ళ కోసం నేనుంటా అని చెప్పేసి ఏది పడితే అది హామీలు ఇవ్వడంతో పాటు నాకు ఆ కులం ఓట్లు కావాలని వాళ్ళ గురించి ఏం మాట్లాడకుండా, ఇంకొకటి ఏం మాట్లాడకుండా అంటే వీళ్ళకు ఈ కులం గురించి మాట్లాడితే ఆ కులం ఓట్లు పోతాయి, ఆ మతం గురించి మాట్లాడితే ఈ మతం ఓట్లు పోతాయి అనేటువంటి ఆలోచన లేకుండా ఉన్నది ఉన్నట్టుగా మొహమాటం లేకుండా పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్‌గా రాజకీయాన్ని ప్రజలకు చెప్పి చేస్తున్నటువంటి ఒక వ్యవస్థని క్రియేట్ చేశారు. ఈరోజు జనసేన పార్టీకి సంబంధించి ఒక పుష్కర కాలం 12 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు పార్టీ నిర్మాణం మీద పవన్ కళ్యాణ్ గారు దృష్టి పెట్టారు. అంటే ఇప్పటివరకు లేదా అంటే డెఫినెట్‌గా లేదనే చెప్పాలి. ఓపెన్‌గానే మాట్లాడుకోవాలి. జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎంతైనా సరే అది నిర్లక్ష్యం అనాలా? లేదంటే అంతా ఆయన అయ్యారు కాబట్టి కొంచెం ఇబ్బంది వచ్చిందన్నారా? ఏదైనా కావచ్చు. బట్ ఇప్పుడైతే చాలా మంచి మూవ్ అయితే వెళ్తుంది. చాలా మంచి ఆలోచనతో అయితే వెళ్తుంది. జనసేన పార్టీకి సంబంధించి చాలా క్లియర్‌గా మంచి నాయకుల్ని ఎన్నుకునేందుకు చాలా క్లియర్‌గా దీని గురించి కూడా చెప్పొచ్చు. అంటే కూటమిలో బలంగా ఉండాలి. వైఎస్ఆర్‌సీపీ పార్టీని కంప్లీట్‌గా తుడిచిపెట్టేయాలి అనేటువంటి ఒక మెయిన్ కాన్సెప్ట్‌తో పవన్ కళ్యాణ్ గారి ఈ కామెడీకి సంబంధించినటువంటి మోటివ్ అయితే కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఎవరైతే మన పార్టీలోకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయండి. వాళ్ళలో మంచి వాళ్ళెవరో ఫిల్టర్ చేయండి అని చెప్పి కార్యకర్తలకి, జన సైనికులకి, వీర మహిళలకి ఆ బాధ్యతను అప్పచెప్పినటువంటి పరిస్థితి. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు మన పార్టీలోకి వస్తే బాగుంటుందని మీరే వెళ్ళి ఆహ్వానించండి. వాళ్ళు మన పార్టీ కోసం నిలబడతారు, పదవుల కోసం కాదు అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీరే వెళ్ళి అడగండి అనేటువంటి మాటలు కూడా మనం విన్నాం. అలాగే ఇది ఒక కులానికో, మతానికో జనసేన పార్టీని పరిమితం చేయొద్దని మరొకసారి చెప్పటం. ఇకపోతే మరి ఇప్పుడు అయినా సరే జనసేన పార్టీకి న్యాయం జరుగుతుందా అనంటే డెఫినెట్‌గా కొన్ని సమస్యలైతే వచ్చేటువంటి అవకాశాలు చాలానే ఉన్నాయి. బట్ కాకపోతే అవన్నీ దాటుకుని పవన్ కళ్యాణ్ గారు ఈ కమిటీకి మంచి అవకాశాలు ఇచ్చారు. అలాగే అంటే ఎక్కువ మందిని పెట్టడం వల్ల కూడా కొన్ని ఇబ్బందులొస్తాయి. ఒకళ్ళు ఒక మాట చెప్తారు, ఇంకొకళ్ళు ఇంకొక మాట చెప్తారు. ఒక గ్రూప్ ఒక రకంగా ఉంటది. కాకపోతే ఇక్కడ ఎవరినైనా పవన్ కళ్యాణ్ గారే సెలెక్ట్ చేసుకున్నారా? పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి ముందే చెప్పి నేను ఇలా తీసుకుంటున్నానని చెప్పారా అంటే జనసేన పార్టీకి సంబంధించి నేను చాలా మందిని ఎంక్వైరీ చేశాను. అలాంటిది ఏమీ జరగదు. ఎవరైతే ఈ కమిటీలకి సంబంధించి ఒక్కొక్క పార్లమెంట్‌కి సంబంధించి మెయిన్ నాయకుడు ఎవరైతే ఇన్ఛార్జ్‌గా ఉంటారో, ఆ తర్వాత సీనియర్లు, ఆ తర్వాత సాధకులు, ఆ తర్వాత మిగతా మెంబర్స్‌గా ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళందరినీ కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా ఎక్కడా కూడా అంటే వీళ్ళు ఈ వర్గం అని, వీళ్ళు ఆ వర్గం అనేటువంటి ముద్ర పడినటువంటి వ్యక్తుల్ని పక్కన పెట్టేశారు. అంతేకాకుండా ఆయన మరి సెలెక్ట్ చేశారా? జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఏమంటారు? ఆ లిస్టు వాళ్ళ దగ్గర ముందే ఉందా? వీళ్ళ పార్టీ కోసం లాయల్‌గా పనిచేశారు. వీళ్ళని మనం తీసుకోవాలి అనేటువంటిది నాకు అటు ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెడితే, అటు రాయలసీమ వరకు కూడా కొంతమందిని పిక్ చేసుకున్న విధానం చాలా బావుందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ఏ వర్గాలతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ గారి అల్టిమేట్ ఆయన ఆలోచనలు, ఆయన సిద్ధాంతాలు, జనసేన పార్టీ బలోపేతానికి సంబంధించి ఎవరైతే బలంగా నిలబడి పనిచేశారో వాళ్ళని పిక్ చేసుకున్నారు. ఉన్నది ఉన్నట్టుగా రిపోర్ట్ ఇచ్చేటువంటి వ్యక్తుల్ని ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. కొన్ని కొన్ని చోట్ల ఉన్నాయి. పాలకొండ ఆ నియోజకవర్గాల్లో కొంతమంది టీడీపీకి సంబంధించిన వ్యక్తుల్ని
దాంట్లో జనసేన ఈ కమిటీలో వేసినట్టు అంటే వాళ్ళు జనసేనకి సంబంధించి మారిపోయామని చెప్పి కొన్ని పదవులు పొంది వాళ్ళని దాంట్లో కొంతమంది వేసుకున్నటువంటి పరిస్థితి వినిపించాయి. కానీ కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి అయితే ఆల్మోస్ట్ 95% మాత్రం 100కి చాలా బాగా వాళ్ళు పిక్ చేసుకున్న విధానం అయితే మాత్రం చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా కరెక్ట్గా పనిచేసినటువంటి వ్యక్తులు. వేమూరికి సంబంధించి నేను పవన్ అనే వ్యక్తిని చూశాను. తను పార్టీ కోసం అహర్నిశలు కష్టపడినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తుల్ని పిక్ చేసుకోవటం, అతనికి ఎక్కడ పబ్లిసిటీ చేసుకోడు, చేయడు కూడా. పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే అక్కడ నాయకుడు అది పాటిస్తున్నాడా లేదా అనేది అసలు ఆలోచించడు. ఆయన వరకే దాన్ని చూసుకుంటాడు పవన్ అనేటువంటి వ్యక్తి. సో అలాంటి వ్యక్తుల్ని జన సైనికులకు ఏమైనా కష్టం వచ్చిందా వెళ్ళి అలా అడ్డంగా నిలబడిపోతాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళని అడుగుతాడు, మా వాళ్ళని ఎందుకు ఇలా ఇబ్బంది పెట్టారని అడుగుతాడు. ఏదన్నా అంటే వేరేగా చట్టవిరుద్ధంగా చేసేటువంటి కార్యక్రమాలకు మాత్రం అంటే పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీని నరనరాన్న నింపుకున్నటువంటి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు పిక్ చేసుకున్నారనేటువంటిది చాలా క్లియర్గా చెప్పచ్చు. అలా రాయలసీమలో కొంతమంది వ్యక్తుల్ని, రైల్వే కోడూరులో కూడా కొంతమంది గ్రూపులకి లేకుండా వేరే విధంగా అంటే ఒక ఇండివిజువల్గా పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీని నమ్మినటువంటి వ్యక్తుల్ని, ఇలాంటి వ్యక్తుల్ని కొంతమందిని తీసుకున్నారు. సో వీళ్ళందరూ కూడా న్యాయం చేస్తారని అయితే అనిపిస్తుంది. బట్ కాకపోతే కొన్ని ఇష్యూస్ అయితే బయటకు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. బట్ అవన్నీ దాటుకుని ఈ ఎవరైతే కార్యనిర్వహణ సారథులు ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారనే దాని మీద కూడా ఆధారపడి ఉంది. సో డెఫినెట్గా జనసేనకి మంచి రోజులు వచ్చాయి. ఒక మంచి రాజకీయ వ్యవస్థను జనసేన పార్టీ సిద్ధం చేస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.